ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ దేవర. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ పార్ట్ 1 ఏప్రిల్ లో వస్తుందని అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఆ డేట్ కి వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్ కి గాయం కావడంతో విరామం తీసుకున్నారు. అలాగే షూటింగ్ లో ఇంకా కీలక సన్నివేశాలు కంప్లీట్ చేయాల్సి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సీజీ కూడా ఆలస్యం అయ్యేలా ఉందట. దీనికి తోడు అనిరుద్ మ్యూజిక్ కూడా లేట్ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ డేట్ ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 16 నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవబోతోంది. ఇందులో కీలకమైన యాక్షన్ ఘట్టాలు చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో సైఫ్ అలీ ఖాన్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఈ యాక్షన్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సాంగ్స్ పైన ఫోకస్ చేయబోతున్నారట. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం ఇస్తున్నాడు. సాంగ్స్ ఇంకా కంప్లీట్ చేయలేదని తెలుస్తోంది. అవి కంప్లీట్ అయ్యాక మరో 1-2 షెడ్యూల్స్ లో సాంగ్స్ షూటింగ్ కూడా పూర్తి చేయడానికి తారక్ సిద్ధంగా ఉన్నారట. జాన్వీ కపూర్ ఈ మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతోంది. ఈ సినిమాని వీలైనంత వేగంగా పూర్తి చేసి వార్ 2 షూటింగ్ లో జాయిన్ అవ్వాలని తారక్ అనుకుంటున్నారట. మార్చి ఆఖరుకు దేవర పార్ట్ 1 షూటింగ్ కంప్లీట్ అవ్వచ్చని ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న టాక్. RRR తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోయే సినిమా కావడంతో దేవరపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఏ మాత్రం అందుకుంటుందో చూడాలి. దేవర పార్ట్ 1 కంప్లీట్ అయితే ఎన్టీఆర్ లైన్ లో వార్ 2 మూవీ ఉంది. దాని తర్వాత ప్రశాంత్ నీల్ చిత్రం కూడా ఉంది. ఇక దేవర సీక్వెల్ ఎలానో ఉండబోతోంది. వీటి తర్వాత స్టార్ డైరెక్టర్స్ చాలా మంది తారక్ తో మూవీ కోసం లైన్ కట్టారు.